చాలా సార్లు బ్రౌనీ చేస్తూ వీడియో పెట్టాను కదా, సాంగ్ యాడ్ చేస్తున్నప్పుడల్లా బ్రౌనీ రెసిపీ వాయిస్ ఓవర్ తో ఇవ్వమని చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు. మరి థిక్ గా అట్లా చేయకుండా కొంచెం ఫ్లఫీగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్లాంటి క్రీమ్స్ లేకున్నా కూడా ఒక్క దెబ్బకి కేక్ మొత్తం తినేయొచ్చు. ఫస్ట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి. క్వాంటిటీ ఇంత అనేసి ఏం లేదు, మరి ఎక్కువ తీసుకుంటే మాత్రం చాక్లెట్ లాగా వస్తుంది, అది బయట బ్రౌనీ లాగా. కొంచెం తక్కువ తీసుకుంటే కొంచెం చాక్లెట్ కేక్ లాగా వచ్చి ఫ్లఫీగా వస్తుంది అనమాట. 150 grams బటర్ కూడా తీసుకొని రెండింటిని ముక్కల్లా కట్ చేసుకొని మనం కేక్ బ్యాటర్ ఎందులో అయితే మిక్స్ చేయాలనుకుంటామో అందులోనే వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ ఇంకా బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. బీటర్ లేకపోయినా విస్కర్ తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే ఒక కప్పు మైదా పిండికి 1.5 కప్పు షుగర్ పౌడర్ పడుతుంది, కానీ చాక్లెట్ లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒకటికి ఒకటి వేసుకోవచ్చు. షుగర్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకుని ఒక కప్పు మైదా పిండి, 3 టీ స్పూన్ల వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో గానీ ఓన్లీ వన్ డైరెక్షన్ లో గానీ మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ పాలు కూడా వేసుకొని వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా గిన్నెలో స్టాండ్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. అలోపు